ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోబోతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 72,000 రూపాయలు కేంద్రం తన వాటాగా ఇవ్వబోతోంది. మరికొన్ని రోజుల్లోనే కేంద్రం తన వాటా నిధుల్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో వేయబోతోంది. సో ఇదంతా పక్కన పెడితే తెలంగాణకు సంబంధించి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని గంటలకు సంబంధించి తెలంగాణకి ఇచ్చినటువంటి వాటాగా దీన్ని పేర్కొనడం జరిగింది. వాస్తవానికి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 13 లక్షల ఇళ్ళు అయితే మీరు నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కేంద్రానికి. మాకు తగినంత నిధులు కూడా కేటాయించాలని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలోనే సుమారుగా 4,13,000 ఇళ్లకి తెలంగాణకు సంబంధించి నిధులు ఇస్తున్నాం అన్నట్లుగా చెప్పుకొచ్చింది కేంద్రం. సో ఏదేమైనా సరే ఇది కాస్త శుభవార్తగానే దీన్ని చూడాలి. కేంద్రం నుంచి ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి మనం దీన్ని ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎస్, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేటువంటి వారికి 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి 72,000 రూపాయలు ఇప్పుడు కేంద్రం తన వాటాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వబోతోంది.